ఆశీర్వాదాలను ఇస్తాను. ఏదైనా సరే నువ్వు కావాలని అనుకుంటున్నావో అది నీకు తప్పకుండా జరిపిస్తాను. నువ్వు ఎదురు చూసేదే నీకు జరుగుతుంది కూడా. నీ ప్రయత్నాన్ని మాత్రం అసలు ఆపవద్దు. నువ్వు ఎప్పుడు కూడా అంటే నీ గెలుపుని నీ చేతిలో పెడతాను. నువ్వు ఇతరుల దగ్గర గౌరవంగా ఓపికగా ఉంటే విజయం గౌరవం రెండూ కూడా నేను నీకు అందిస్తాను. ఈ లోకంలో మనుషులు ఎలా ఉన్నారో ఎంత ఓపికగా ఉంటే అంత మంచి జరుగుతుంది. ఒక విషయం గుర్తుపెట్టి పోరాడేవారు ఒక పక్క చావుతో పోరాడేవారు, మరొక పక్క సగం జీవితం కోల్పోయిన వారు, ఇంకొక వైపు కూడా ఎంతో మంది ఇలాంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అలాంటి జీవితం నా బిడ్డకు వద్దు. ఆనందంగా ప్రశాంతంగా ఉండే జీవితాన్ని నేను నీకు తప్పకుండా ప్రసాదించాను కూడా. నేను చెప్పే ఈ మాటలన్నీ నీకు అర్థమవుతున్నాయి కదూ? నిజమే కదా? నీ తండ్రిపై నమ్మకం ఉంచు. అన్నీ వాటంతట అవే తప్పకుండా నీకు జరుగుతాయి. ఎప్పుడు కూడా ఇలాంటి విషయాలన్నీ ఈరోజు మనకు సాయినాథుడు కొంతమంది బిడ్డల మనసులో ఉన్నటువంటి మాటలను చెప్పారు ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే భగవంతుడు ఇలా ఉండు అలా ఉండు అని ఇక్కడ పడే వాళ్ళను తెలుస్తుందన్నమాట ఆ బాధ అని ఈ మాట అంటారనే